ఏపీ పర్యటనకు రావాలంటూ ప్రధాని మోదీని ఆహ్వానించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ప్రధానితో గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే పలు విజ్ఞప్తులను పీఎం దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. ఏపీ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరిగేలా ఆర్థిక వనరులు సమకూర్చాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. ఇతర ప్రాజెక్టులకు సైతం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఇక వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా ఏపీ రానున్నారు మోదీ. జనవరి 8న ప్రధాని పర్యటన ఉండనుంది. రాష్ట్రంలో 85,000 కోట్ల మేర ప్రాజెక్టులకు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ రైల్వే జోన్తో పాటు అనకాపల్లి జిల్లా పూడిమడకలో నిర్మించే ఏపీ జెన్కో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి మిట్టల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపనలు చేస్తారు ప్రధాని మోదీ. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు, పార్లమెంటులో జరిగిన రభస, తాజా రాజకీయ పరిణామాలు సహా మరిన్ని అంశాలపై చర్చించారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సభ్యులు. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేళ సమావేశమైన నేతలు సుపరిపాలనపై లోతైన చర్చ జరిపారు. పార్లమెంటు లోపల బయట మరింత సమన్వయం మిత్రపక్షాల మధ్య ఉండాలని నిర్ణయించారు ఎన్డీఏ కూటమి సభ్యులు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీఎస్ ముఖ్య నేత కుమారస్వామి సహా పలువురు హాజరయ్యారు. జమిలీ ఎన్నికలపై ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతల మధ్య ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ బిల్లును ఇప్పటికే జేపీసీకి పంపడంతో అక్కడ సమన్వయంతో వ్యవహరించాల్సిన ఆవశ్యకతపై నేతలు చర్చించినట్లు టాక్ నడుస్తోంది. కూటమిలోని పక్షాల మధ్య సమన్వయాన్ని పెంపొందించకపోవడం సహా కేంద్ర ప్రభుత్వ పథకాలను లోక్సభ నియోజకవర్గాల్లో సమర్థంగా అమలు చేసే అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు వెల్లడించారు టీటీడీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఎన్డీఏ సమావేశం అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు టీడీపీ అధినేత. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 15 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రానికి సంబంధించి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై చర్చించినట్లు సమాచారం.
ఈ సమావేశం తర్వాత కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో పాటు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తోనూ సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చర్చలు జరిపారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇరువురు కేంద్ర మంత్రులతో జరిపిన భేటీలో విశాఖ ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్తో పాటు రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది.